హౌ టు యూస్ ట్రేడింగ్ వ్యూ ఇన్ మొబైల్ పార్ట్ 2. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన కరెన్సీ చార్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసే అసలు టైం ఫ్రేమ్ ఎలా చూడాలంటే కింద బాటంలో 1D అని ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ వస్తాయి. జస్ట్ మీకు కావాల్సిన టైం ఫ్రేమ్ మీద క్లిక్ చేసుకుంటే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా మీరు జస్ట్ ఆ టైం ఫ్రేమ్ మీద హోల్డ్ చేసుకొని స్టార్ మ్యాక్ యాడ్ చేసుకుంటే మీకు కావాల్సిన టైం ఫ్రేమ్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ 5 minutes 1 hour 1D యాడ్ చేస్తున్నా. కింద స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఈజీగా ఒక టైం ఫ్రేమ్ నుంచి ఇంకో టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వచ్చు. సేమ్ మీ వాచ్ లిస్ట్లో ఉన్న చార్ట్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేయడానికి స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఈజీగా చార్ట్స్ ఇంకో చార్ట్స్ షిఫ్ట్ అవ్వచ్చు. క్యాండిల్ కలర్స్ అండ్ చార్ట్ కలర్ ఎలా చేంజ్ అంటే రైట్లో సెట్టింగ్స్ ఉంది. దాన్ని క్లిక్ చేసుకుంటే స్క్రోల్ డౌన్ చేసుకుంటే మోర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఒకసారి పైన టాప్లో బాటమ్ యారో మార్క్ మీద ఒకసారి బ్యాక్ వస్తే అక్కడ మీకు సింబల్ స్టేటస్ లైన్ ఉంటాయి. సో సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ నుంచి మీరు క్యాండిల్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి గ్రీన్ బ్లాక్ పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ ఇండికేటర్స్ ఎలా యాడ్ చేయాలంటే కింద బాటంలో 3 dots ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఇండికేటర్స్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. సెర్చ్ ఆప్షన్లో మీకు నచ్చిన ఇండికేటర్స్ని యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఈఎంఐ ఇండికేటర్స్ యాడ్ చేసి చూపిస్తాను. జస్ట్ ఇండికేటర్ మీరు సెర్చ్ చేసాక ట్యాప్ చేయండి. ఇండికేటర్స్ యాడ్ అయిపోతుంది. పైన టాప్లో ఇండికేటర్స్ యాడ్ అయిపోయింది. సో దాన్ని మీద ట్యాప్ చేసుకుంటే మీరు సెట్టింగ్స్ ఈజీగా ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇండికేటర్స్ కలర్ కానీ సో ఇండికేటర్ సెట్టింగ్స్ ఏమైనా సరే. ఇండికేటర్ వద్దు అనుకుంటే జస్ట్ ట్యాప్ చేసి డిలీట్ కూడా చేసుకోవచ్చు. పార్ట్ 3లో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో చూపిస్తా. ఫాలో చేసుకో. బాయ్.